ఆ ఈ కాకని చూడండి. ఈ కాక గుర్తుందా? మన ఈ కాక ఎవరు తెలుసా? ఈ కాక, ఈ పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషి ఖైతాబాద్ కా డాన్, హైదరాబాద్ కా షానీన, కబ్జాలకు తోపు. అయితే ఏమంటుండు ఏకంగా హైడ్రా కమిషనర్ కి మనోడు బెదిరింపులు, మొన్న అసెంబ్లీలో బెదిరించిండు ఎమ్మెల్యేలని, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని బెదిరిస్తున్నాడు. నేను లోకల్, నా మీద కేసులు పెడతావా అంటే పెట్టొద్దా? నువ్వు లోకల్ అయితే నీ మీద కేసులు పెట్టొద్దా? చెప్పండి, ఏడికి పోతుంది ఈ సమాజం? ఆయన లోకల్ అట, ఆయన మీద కేసులు పెట్టొద్దట. మళ్ళీ ప్రజలు కూడా అదే మాట మాట్లాడితే ఏం చేస్తాడు? ఇటువంటి గల్లీలో తిరగకుండా కొట్టాలా, చక్కగా అవుతారు. హైడ్రా కమిషన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం చిందులు, నాపై కేసులు పెడతావా అంటూ బెదిరింపులు. సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తా. ఎందుకు? సీఎం రేవంత్ రెడ్డి కూడా అటువంటివాడే కదా. ఫిర్యాదు సన్యాసి సన్యాసి రాసుకుంటే ఏమైతే బూడిదే రాలుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గదే పని చేస్తున్నారు కదా. నన్ను ఆపే అధికారం ఎవరికీ లేదు. అందుకే నువ్వు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయినావని అందరికీ తెలుసు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి ఎందుకు పోయినావు అందరికీ తెలుసు. ప్రజలు, నీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. నీ కేవలం నువ్వు చేసిన కబ్జాలు, ఆ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడానికే నువ్వు కాంగ్రెస్లో పోయినావని ప్రతి ఒక్కరికి తెలుసు. రేపో మాపో అనర్హత వేటు వస్తుంది, అప్పుడు తెలుస్తుంది.